అందిపుచ్చుకునేంత దూరం తాడేపల్లి గుంటూరు మధ్య అలిసిపోయేంత ప్రయాణం. ఎందుకంటే గంటల పట్టింది గమ్యం చేరుకోవడానికి. అడుగడుగున పూలు జల్లి స్వాగతాలు, ఈలలు, హోరు, జన ప్రభంజనం, ఇవే దృశ్యాలు కదా. గంటల తరబడి ఇలాంటి సన్నివేశాలు చూసిన తర్వాత రాష్ట్రం అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉండగా జగన్ చెప్పింది మూడు మాటలు. ఈ 3 మాటలు వచ్చే 3 ఏళ్లకి సరిపడా సిలబస్ ని రాష్ట్రం ముందుకు తెచ్చినట్టు అనిపించింది. బీహార్ లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. ఇంతకీ ప్రత్యర్థులకి వార్నింగ్ మాత్రమే ఇచ్చారా? సొంత పార్టీకి, క్యాడర్కి, లీడర్లకి భరోసా మాత్రమే ఇచ్చారా? ప్రజలకి ఏం చెప్పారు? రాష్ట్రానికి పనికొచ్చే టాపిక్, మ్యాటర్ ఏముంది జగన్ చెప్పిన మాటల్లో? డీటెయిల్గా చూద్దామా? రాజకీయ పెనుగులాటలో ఇళ్ల మీద పడి నిప్పెట్టే పరిస్థితులు చూసిన తర్వాత జగన్ చెప్పిన మాట పరిస్థితుల్ని, పరిణామాల్ని, అన్నిటికీ మించి భవిష్యత్తుని ఎలా మారుస్తుందో, మార్చగలదో డీటెయిల్గా చూద్దాం. గుడి నుంచి తాను ఇంటికి వచ్చే మార్గంలో ఈ మాదిరిగా కట్టెలు పట్టుకొని కారులో ఉన్న రాంబాబన్నను పోలీసుల సమక్షంలోనే తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు క్షమాపణ అని చెప్పన్నట్టుగా తాను చింతిస్తూ చెప్పాడు. దాన్ని వక్రీకరిస్తూ జైలుకు పంపించిన కేసు. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫార్మాట్ని బట్టి బౌండరీ లైన్ మారుస్తూ ఉంటారు. ఫ్లెక్సిబుల్ లైన్స్ ఉంటాయి. వన్డేలు టెస్ట్లో జరుగుతుంటే 90 మీటర్స్ అంతకంటే ఎక్కువ పెడతారు. T20 జరుగుతుంటే మాత్రం 69, 70 మీటర్స్లోనే బౌండరీ లైన్ పెడతారు. సేమ్ గ్రౌండ్, బౌండరీ లైన్ మాత్రం కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద గేమ్ అక్కడ. మరి లా అండ్ ఆర్డర్లో కూడా క్రికెట్ స్టేడియంలో బౌండరీ లైన్ మార్చినంత తేలిగ్గా రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు మార్చేయచ్చా? అధికారంలో ఉన్న పార్టీకి అయితే రిబేట్లు, మినహాయింపులు, ఎగ్జామ్షన్స్ ఇచ్చేయచ్చా? దాడి చేసిన వాళ్ళకి కోర్టు బెయిల్స్ కాదు, స్టేషన్ బెయిల్లే వచ్చేస్తే ఎక్కడికక్కడ పంపించేస్తుంటారు. కంప్లైంట్లు చేస్తే దాడికి నాయకత్వం వహించింది ఫలానా వాళ్లే అని ఆధారాలతో, వీడియో ఫుటేజీలతో సహా ఫిర్యాదు చేసినా కూడా పేర్లు చేర్చడానికి వ్యవస్థలు సిద్ధపట్టాల. నిజానికి అలాంటివన్నీ చాలా సహజంగా జరిగిపోవాలి. ఘటనా స్థలంలో ఆధారాలు చూసుంటారు, మనము అక్కడే ఉండుంటాం కాబట్టి చూస్తూ కేసు పెట్టడానికి వచ్చినప్పుడు ఇదిగో ఫలానా వాళ్ళు కంప్లైంట్ చేశారని పెట్టడానికి పెద్ద తెగింపేమక్కర్లా. ఆధారాలు ఉన్నాయి కాబట్టి నమోదు చేశామని చెప్పొచ్చు. కానీ అలా నమోదు చేసేందుకు కూడా మన వ్యవస్థలు సిద్ధపట్టం లేదంటే రాజకీయం వ్యవస్థల మీద ఎలా పట్టు బిగించిందో, జనాన్ని ఎంత అవస్థల పాలు చేస్తుందో అర్థమవుతుంది కదా. ఇది అసలు మేజర్ సవాల్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు. మరి ఈ సవాల్ని జగన్ అడ్రస్ చేశారా? అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి సుదీర్ఘ ప్రయాణంలాగా గంటల తరబడి జనం కోలాహలం మధ్య వెళ్ళిన జగన్ మాట్లాడిన మాటల్లో 3 ముఖ్యమైన టాపిక్స్ ముందుకు వచ్చినాయి రాష్ట్రం ముందుకి. మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. ఎస్, ఒకటి రాజకీయ దమనకాండ. చూశాం కదా, ఓ పెద్ద మనిషి నీకు సినిమా చూపిస్తాం అని అంబటి రాంబాబు పేరు ప్రస్తావించి మరీ నడిబొడ్డున నిలబడి వార్నింగ్ ఇస్తే అది కొంతమందికి హీరోయిజంలా కనపడింది. నిజంగానే 24 గంటలు తిరక్క ముందే రాజకీయం భగ్గుమంది. జనం హడిలిపోయారు. అంబటి కుటుంబ సభ్యులు అల్లాడిపోయారు. మహిళలు, పిల్లలు భీతిల్లిపోయారు. నిప్పు పెడుతూ గంటల తరబడి బూతులు తిడుతూ దాడులు చేస్తూ ఉన్నా కానీ మన వ్యవస్థలేవి అడ్డుకోలేకపోయిన తీరు, దమనకాండ లోతెంతో, వ్యవస్థలు ఎలా నీరు గారిపోయి నిమ్మకు నీరెత్తినట్టు మిగిలిపోతున్నాయో అర్థమవుతుంది కదా. ఇదే విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అంబటి రాంబాబు అన్న నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. వీళ్ళేం చేశారు? దాన్ని వక్రీకరిస్తూ ఏకంగా జైలుకు పంపించిన కేసు. చూశారు కదా. ఇక రెండోది ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఏ రాష్ట్రమైనా సరే ఎంత సవ్యంగా ఉంది, ఎంత సక్రమంగా సాగుతోంది, ప్రజల ధన మాన ప్రాణాలకి ఎంత రక్షణ ఉంది అని చెప్పడానికి బెంచ్ మార్క్ ఏంటి? లా అండ్ ఆర్డరే కదా. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? వాడుక భాషలో చెప్పాలంటే పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఎవరికైనా కానీ చట్టం ఒకేలాగా వర్తించడం, శిక్షిస్తారు అనే భయం సగటు మనిషికి, వాడు కార్యకర్త అయినా, నాయకుడైనా, ఎవడైనా మనిషే కదా, వాడికి ఉండటం. మరి అలాంటి సిచ్యువేషన్ ఏపీలో ఉందా? ఫలానా పార్టీ వాళ్ళైతే, ఫలానా వర్గం వాళ్ళైతే చాలు లైసెన్స్ ఇచ్చినట్టు ఎదుటి వాళ్ళ మీద పడవచ్చు అన్నట్టుగా ఉన్న పరిస్థితులు చూస్తే రాజ్యాంగం నడవట్లా, ఎర్ర పుస్తకం అని అర్థమైపోవట్లా. ఇదే విషయాన్ని జగన్ ప్రముఖంగా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. చూశారు కదా. ఇక మూడోది ముఖ్యమైనది సామాజిక అణిచివేత.
నిజమే కదా. అంబటి రాంబాబు కూతురు మాట్లాడినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన రావడానికి అసలు కారణం ఏంటి? జనం ఆలోచనలో పడ్డానికి దారి తీసిన పరిస్థితి ఏంటి అంటే సామాజిక అణిచివేత కదా. అందుకోసమే ప్రభుత్వం కూడా ఉలిక్కిపడే పరిస్థితి. మన వ్యూహం ఇంత తేలిగ్గా అర్థమైపోయిందా జనానికి అని ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూర్చొని చర్చించుకునే పరిస్థితి రావడం చూశాం కదా. అధికారంలో ఉన్న వాళ్ళ ఆలోచన లేనితనం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగా అయినా సరే అణిచిపెట్టి ఉంచాలి అని చేసిన ప్రయత్నం ఎదురుకొట్టిన ఫలితం ఇది కాదంటారా? అందుకోసమే జగన్ అదే ఇష్యూని అడ్రస్ చేయడం కనపడింది. అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్ చూశారు కదా. ఈ మూడు, ఒకటి రాజకీయ దమనకాండ, 2 లా అండ్ ఆర్డర్, 3 సామాజిక అణిచివేత, ఈ 3 అంశాలని ప్రస్తావించడంతో పాటు రాజకీయపరమైన సందేశాన్ని కూడా జగన్ కార్యకర్తలకి, శ్రేణులకి, అన్నిటికీ మించి రాష్ట్రానికి ఇచ్చినట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఇలాంటివి కన్నా ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము, ఇష్యూస్ పెద్ద అవుతాయి. ఎస్, ఈ మాటలకు అర్థం అదే. అధికారంలో ఉన్నాము, ఇదే శాశ్వతం అన్న భ్రమం, లేదంటే ఏ రకంగా అయినా సరే ప్రత్యర్థులు తలెత్తకుండా, నోరెత్తకుండా, మెసలకుండా చేసుకోవాలి అనే దురాలోచన. కారణం ఏదైనా కానీ జరుగుతున్నది మాత్రం రాజకీయ దుమ్మినే జనం అల్లాడిపోవటమే కదా. శాంతి భద్రతల మీద సుదీర్ఘ ప్రసంగాలు ఇచ్చి ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేసి అధికారంలోకి వచ్చిన మనం ఇప్పుడు అరాచకం అంటే ఏంటో, ఎలా ఉంటుందో ప్రజల కళ్ళ ముందు చూపిస్తున్న పరిస్థితుల్లో జగన్ మాట్లాడిన ప్రతి మాట రాష్ట్రం మొత్తం వింది, గుంటూరు మాత్రమే కాదు. అందుకోసమే ఇప్పుడు ఈ గుంటూరు పర్యటన ఎఫెక్ట్ ఇంతకు ముందు పర్యటనలతో పోలిస్తే విభిన్నం. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగానో, లేదంటే రాజకీయ పరామర్శల కోసమో వెళ్ళినప్పుడు పరిస్థితి వేరు. లా అండ్ ఆర్డర్, రాజకీయ సప్రెషన్, అన్నిటికీ మించి సామాజిక కోణంలో వ్యూహాత్మకంగా చేస్తున్న తొక్కిపట్టే ప్రయత్నాలని తిప్పికొడుతూ జగన్ వ్యూహాత్మకంగా అడుగేశారు. అందుకోసమే ఆ అడుగుల చప్పుడు రాష్ట్రం మొత్తం ప్రతిధ్వనించే పరిస్థితి వచ్చింది. అవునా కదా? జగన్ ప్రస్తావించిన అంశాలు సమీప భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి. కామెంట్ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, థాట్ ప్రొవోకింగ్ అనిపించాలి. ఎందుకంటే కీ టాక్స్ ఆలోచనలకి వేదిక. అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే, బంతి ఎంత బలంగా నేలకేసి కొడితే అంత బలంగా 4 ఇంతల వేగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా పెకిలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నారు.